guys and welcome to Asterix. Guys, నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశాను దట్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ అంటే నీ క్వశ్చన్స్ వస్తున్నాయి తెలుసా అబౌట్ స్కిన్, అబౌట్ హెయిర్, అబౌట్ డయట్, అబౌట్ మై వర్క్అవుట్, అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. సో నేనేమనుకున్నానంటే ఈ డిఐఎంఎల్ ఇట్ విల్ బీ విత్ అ డిఫరెన్స్. బిల్లీ ఆ బ్రష్ చూపించవా ఓరల్ బీది. గైస్ దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ పిక్. ఇది అమెజాన్లో తీసుకున్నాను అండ్ ఓరల్ బీ టూత్ బ్రష్, ఇది ఎలక్ట్రానిక్. నా ఐ వాజ్ ఆల్సో థింకింగ్ దట్ యూనో ఇంకా ఇప్పుడు బ్రషెస్ కూడా ఎలక్ట్రానిక్ ఉంటాయి అంటే మనం ఆ పని కూడా చేయలేము, ఆ బ్రష్ చేయడం కూడా పెద్ద పని అని. కానీ నేను ఈసారి బాంబేకి వెళ్ళాను కదా, అక్కడ మా మామజీ అండ్ మామీజీ ఇద్దరు ఇదే యూజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ లేజినెస్ ఆర్ ఎనీథింగ్, కానీ ఎంత మంచిగా క్లీన్ చేస్తుంది. నేను నీ బ్రష్ ఏమైనా తీసుకొని పారిపోతానరా. It's not about laziness, it's about your teeth getting exceptionally clean. And నేను దాంతో టంగ్ కూడా క్లీన్ చేసేస్తాను అండ్ ఐ ఫీల్ సో గుడ్ గైస్. మనం గాగుల్ చేస్తే వాటర్ టీత్ లోపల నుంచి అటు ఇటు వెళ్తూ ఉంటుంది బికాస్ బిట్వీన్ యువర్ టీత్ ఆల్సో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఓకే, సో వే వాజ్ ఐ మర్చిపోయాను. ఇప్పుడైతే నేను జిమ్కి రెడీ అవుతున్నాను, కానీ నేను లేచిన వెంటనే ఏం చేశానో చూసేయండి. సో టాక్సిన్స్ అంతా లెమన్ వాటర్ అలా ఫ్లష్ డౌన్ చేసేస్తుంది. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ జిమ్. ఈరోజు మేము చాలా లేట్గా లేచాం గైస్, ఇట్స్ ఆల్మోస్ట్ 11. ఎనీవే గైస్, తొందరగా రెడీ అయిపోదాం. సో నేను టోనర్ లాస్ట్ టైం మీకు చూపించాను కదా, గుడ్ వైబ్స్ది. ఐఎమ్ యూజింగ్ ద రోజ్ టోనర్ రైట్ నౌ. ఇంతకుముందు విచ్ హేజల్ది యూజ్ చేశాను అండ్ ఐ ఫెల్ దాట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్. అంటే దీనికంటే నాకు అదే ఎక్కువ నచ్చింది. అది ఏంటంటే ఆయిల్ కంట్రోల్ బాగా చేస్తుంది అండ్ ఐ ఫెల్ దాట్ ఇట్ వాస్ సూదింగ్ మై స్కిన్, బ్రేక్అవుట్స్ అదంతా కొంచెం తగ్గించింది అని. అండ్ ఆ తర్వాత నేను యాలురోనిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను గైస్, బికాస్ ఐ ఫీల్ దట్ జిమ్ టైంలో మనం చాలా మాయిశ్చర్ లూజ్ చేస్తాం కదా. యాలురోనిక్ యాసిడ్ దాని వెయిట్ కంటే 1000 times వరకు ఎక్కువ మాయిశ్చర్ హోల్డ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ అ పార్ట్ ఆఫ్ మై జిమ్ రొటీన్ ఫ్రమ్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్. Now your face becomes sticky and it's asking for moisturizer. అంటే మనం hyaluronic acid రాసాం అనుకోండి, మనం దానికి పైనుంచి మాయిశ్చర్ ఇవ్వకపోతే అది ఎక్కడి నుంచి మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తుంది, మీ స్కిన్ నుంచి లాగేస్తుంది. ఓకే, సో గివ్ అ గుడ్ మాయిశ్చరైజర్. దానికి నేను ఎర్త్ రిథమ్ది ఈ సీ గ్లో అని మాయిశ్చరైజర్, ఇట్స్ లైక్ అ జెల్. ఓకే, ఇది వాడుతున్నాను. somehow really liking gel moisturizers nowadays guys, especially నాకు లాస్ట్ టైం ర్యాష్ వచ్చింది అండ్ చెప్పాను కదా మొత్తం స్కిన్ అంతా పాడైంది. అప్పటి నుంచి ఐ బీన్ లవింగ్ జెల్ మాయిశ్చరైజర్స్ అండ్ రిచ్ మాయిశ్చరైజర్స్ నేను నైట్కి రిజర్వ్ చేస్తాను. గైస్ మీకు ఒక విషయం తెలుసా, ఇది ఒక గ్లాసీ లుక్ కూడా ఇస్తుంది, బట్ యూ హ్యావ్ టు అప్లై ఇట్ ద రైట్ వే. నేను సెరం రాసిన వెంటనే ఎలా కొంచెం ఒక వెట్ ఫేస్ మీద రాశాను కదా, అలా రాసేసి ఇది కొంచెం వెయిట్ చేయండి, చూడండి ఆరిపోయిన తర్వాత ఎంత గ్లాసీ అపిరెన్స్ ఇస్తుందో. డూ యూ సీ ఇట్? దీని తర్వాత సన్ స్క్రీన్కి వచ్చేద్దాం. అండ్ దిస్ ఇస్ అగైన్ ఫ్రమ్ ఎర్త్ రిథమ్. think you guys have seen this several times. Sunscreen quantity kuda chala important. So guys, I have separate videos on all these topics. Sunscreen enduku important, ento rayali, do's and don'ts of sunscreen anniti మీద proper videos unnai. I'll link them all below, మీరు అది చెక్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ గైస్, స్కిన్ ఆయిలీ కనిపిస్తే ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను బికాజ్ ఐ డోంట్ నో, లైక్ చాలా ఎక్కువ ఆయిలీ కనిపిస్తుంది ఒక్కొక్కసారి సన్ స్క్రీన్ తర్వాత, ఎస్పెషలీ వెన్ యూ వర్క్అవుట్ కదా. జస్ట్ లెట్ ద సెంటర్ ఆఫ్ యువర్ ఫేస్ బీ లైక్ దాట్ ఫర్ అ గ్లో. మీకు ఫేస్ వాషే చెప్పలేదు కదా గైస్, నేను ట్రైబ్ కాన్సెప్ట్స్ది ఫేస్ బ్రైట్నింగ్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఒక పౌడర్ ఫామ్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ గైస్. లైక్ దిస్ హాస్ బీన్ మై ఫేవరెట్ ఫ్రమ్ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఎందుకంటే ఇది మనం యూజ్ చేస్తే మనకు సెపరేట్గా ఒక ఫేషియల్ స్క్రబ్ కూడా అవసరం ఉండదు అండ్ ఇట్ ఈస్ సో ఫైన్. లైక్ చాలామంది అనుకోవచ్చు పౌడర్ మరి స్కిన్ని డ్యామేజ్ చేస్తుందేమో, చాలా ఫైన్లీ మిల్డ్ పౌడర్ ఉంది అది. ఇట్ డస్ నాట్ డ్యామేజ్ యువర్ స్కిన్, ఎవ్రీ డేకి కూడా సేఫ్ ఇది. బట్ అఫ్ కోర్స్ వెన్ మై స్కిన్ ఇస్ ఫీలింగ్ అ లిటిల్ సెన్సిటివ్, కొంచెం ఇచ్చి బ్రేక్అవుట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ బ్రేక్అవుట్స్ ఉంటే ఐ టోటలీ అవాయిడ్ దిస్ క్లెన్జర్ అండ్ యూజ్ అ రెగ్యులర్ సమ్ కూలింగ్ హైడ్రేటింగ్ ఫేస్ వాష్. ఇది ఒక చాలా సేఫ్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ అనమాట. అండ్ పీపుల్ హూ లైక్ న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ వాళ్ళకి ఇది 100% చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది.
బికాస్ ఇట్ ఈస్ లైక్ అ స్కిన్ పాలిషర్. నేను ఇది చాలా సార్లు చెప్పాను. ఎవ్రీ డే మన ఫేస్ మీద ఉన్న డర్ట్, డస్ట్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ విచ్ యాక్చువల్లీ హైడ్ యువర్ గ్లో, ఇవన్నిటిని తీసేస్తుంది. సో ఆబ్వియస్లీ విల్ గెట్ అ ఫ్రెష్, యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఎవ్రీ డే. సో ఇది గైస్ బిఫోర్ హిట్టింగ్ ద జిమ్ దిస్ ఇస్ వాట్ ఐ డూ టు మై స్కిన్ అండ్ ఫేస్. ఆ తర్వాత ఐ లైక్ అ వెరీ సాఫ్ట్ కైండ్ ఆఫ్ మ్యాట్ లిప్ కలర్. ఇది నిక్స్ది ఉంది. సో ఏం చేస్తానంటే జస్ట్ కొంచెం ఇలా రాసేస్తాను. వెరీ నైస్ న్యాచురల్ రెడ్, డ్రాయింగ్ కూడా లేదు. అండ్ నేను ఎడ్జెస్ ఇలా స్మజ్ అవుట్ చేసేస్తాను. సో ఇట్ గివ్స్ యూ వెరీ న్యాచురల్ కైండ్ ఆఫ్ ఫినిష్. ఇది నా జిమ్ లుక్ గైస్ ఎవ్రీ సింగిల్ డే. నా దగ్గర కోడ్స్ కూడా ఉంటాయి, దాంతో మీకు డిస్కౌంట్ వస్తుంది. అంటే సేల్ అవన్నీ లేకపోతేనే డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్ రాదు. సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేసేస్తాను అండ్ యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. సో యువర్ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అడిగారు కదా. దిస్ వాజ్ మై బేసిక్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఇప్పుడు back to my hair. I'm extremely happy with the way my hair is looking again, guys. నేను హెయిర్ కేర్కి ఏం చేస్తున్నాను తర్వాత చెప్తాను. ఫస్ట్ హెయిర్ స్టైల్ చూపించేస్తాను, నా జిమ్ హెయిర్ స్టైల్. సో ఐ జస్ట్ టేక్ అ హార్స్ షూ సెక్షన్ లైక్ దిస్, ఓకే. అండ్ ఒక ఫోమ్ది ఇలా ఇన్సర్ట్ దొరుకుతుంది కదా, అది చేసేస్తాను. బికాస్ ఐ డోంట్ లైక్ స్వెట్ తర్వాత హెయిర్ అంతా ఫ్లాట్ అయిపోతుంది. ఐ డోంట్ లైక్ ఇట్. రెగ్యులర్ టిక్ టాక్స్ పెట్టేస్తున్నాను. This is like so quick and easy hairstyle. This is like my patent hairstyle, I guess. And ippudu put it into a pony. So pony kuda nenu ela ante double rubber band use chestanu. So ee telephone wire lanti rubber band and oka regular black rubber band nenu double rubber band ila enduku kadtanante grip untundi, ponytail loose avakunda untundi, which helps you concentrate on your workout. I curled my hair yesterday, అందుకే ఇలా ఉంది. అండ్ డబుల్ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి పోనీటైల్ అండ్ హెడ్ మీద డిస్టెన్స్ ఉంది, చూస్తున్నారా? వీ నీడ్ దట్ గ్యాప్ ఓవర్ హియర్ సో దాట్ మన స్వెట్ హెయిర్కి టచ్ అవ్వకుండా ఉండడానికి. దిస్ ఇస్ మై ఫేవరెట్ జిమ్ హెయిర్ స్టైల్ గైస్. లెట్ మీ జస్ట్ అడ్జస్ట్. టీ షర్ట్ నచ్చలేదు గైస్, అందుకే ఈ టీ షర్ట్ మార్చేసాను. అండ్ చాలా మంది అడుగుతారు ఫర్ జిమ్ అవుట్ఫిట్స్ లైక్ where do I pick up my gym wear? Guys, when I travel abroad, there are some particular brands which I really like. Lorna Jane అనేది ఒక బ్రాండ్. ఇది నేను was introduced to it when I had gone to Australia. లైక్ నేను 5 years అవుతుంది వెళ్ళి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కొన్న లెగ్గింగ్స్ ఆర్ ద స్పోర్ట్స్ బ్రాస్ పాడవ్వలేదు. అండ్ డిజైన్స్ విచ్ ఆర్ లైక్ రియలీ నైస్ టుడే ఆర్ 5 years later also. Like this is the legging that I picked up from there. I hope you can see it. సి దానికి ఒక మంచి ఇలా నెట్ డీటెయిలింగ్ వచ్చింది. నీ మూవ్మెంట్కి కూడా ఈజీ ఉంటుంది. అండ్ ఈ వేస్ట్ బ్యాండ్ ఉంది, చూస్తున్నారా? ఇట్ హోల్డ్స్ యువర్ టమీ సో వెల్ గైస్. దిస్ లైక్ మై ఫేవరెట్ జిమ్ వేర్ బ్రాండ్. కానీ ఇక్కడ చెప్పాలంటే సి సమ్ టైమ్స్ యూ గెట్ గుడ్ స్టఫ్ ఇన్ నైకీ, రీబాక్ అదంతా. కానీ నాకు ఎప్పుడు ఐ డోంట్ లైక్ నా లెగ్గింగ్స్ రోల్ డౌన్ అవ్వడం నాకు నచ్చదు. సో ఫర్మ్ గ్రిప్ ఉన్నవే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ యూ గెట్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ చీప్ స్టఫ్ ఇన్ డీకాథలాన్. అక్కడ స్పోర్ట్స్ బ్రాస్ కానీ లెగ్గింగ్స్ కానీ ఒక్కొక్కసారి చాలా మంచివి దొరుకుతాయి. యూ హ్యావ్ టు బీ లక్కీ. ఒక్కొక్కసారి మంచి కలెక్షన్ దొరికినప్పుడు ఇఫ్ యూ గో యూ విల్ గెట్ గుడ్ స్టఫ్ దేర్ ఆల్సో. ఇప్పుడు పదండి గైస్, జిమ్కి వెళ్ళిపోదాం. అండ్ జిమ్కి వెళ్ళే టైంలో బిల్లి గారు ఎగ్స్ తింటున్నారు. బిల్లి గారు, ఈరోజు నీ డయట్లో ఎగ్ ఉందా? ఎగ్ అండ్ సాలడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ సేమ్. నేను నీకు మంచి వెజిటబుల్స్ చేసిస్తాను ఆఫ్టర్నూన్లో, స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్. అంటే మరి సాలడ్ వెజిటబుల్స్ కదా, అది కూడా వెజిటబుల్స్, ఇది కూడా వెజిటబుల్స్. బోర్ అయిపోతావు సాలడ్కి. సరే. ఈరోజు గారు ఏంటి ఈరోజు తినే మూడ్లో ఉన్నాను. उसमें एग दूंगा बट तुम वेस्ट करोगी छोटी, मेरा एग वेस्ट हो जाएगा. आओगी? అది ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ ఏమీ తినదు. आओगी? एक बार फार्मेसी लैब को भेज लो बेटा. हेलो छोटी, ले लो, जाओ सी पूरा टेस्टिंग करवा लो छोटी. టెస్టింగ్ కూడా అవసరం లేదంట, తినేస్తుంది. దానికి ఎప్పుడైనా ఏదైనా ఇస్తే వెళ్ళి పక్కకి వెళ్ళి మొత్తం టెస్ట్ చేసుకొని స్మెల్స్ చూసి మమ్మల్ని చూస్తుంది దట్ మేము ఇంకా బతుకున్నామా లేదా, అప్పుడు నేను తిన్నాక తింటుంది మేడం గారు. ఈరోజు ఏంటో ఈరోజు తినే మూడ్లో ఉంది మేడం. రోస్టీ
अब तुम वेस्ट करे तो लंच में भी तुमको एग नहीं मिलेगा छोटी, देख लो। दूध से कैल्शियम मिलता है, वो तो तुमको पता है। अब एग से क्या मिलेगा? प्रोटीन। डॉग से फुल फाइट कर सकती हो, फुल स्ट्रेंथ आ गया तुमको टोस्टो। లెజెండ్స్ ఆర్ బోర్న్ ఇన్ సెప్టెంబర్. అవును, నేను ఒక లెజెండ్. నా టీ-షర్ట్ బిల్లి, నువ్వు నా గురించి ఒక టీ షర్ట్ కూడా వేసుకున్నావా బిల్లి? ఒకటి మర్చిపోకు, ఏంటి? అదే సెప్టెంబర్ లో ఫస్ట్ నా డే వస్తుంది, అర్థమైందా? సో అదే మర్చిపోయాను బిల్లి. కమ్ హియర్, షో ఆన్ పో, కమ్ షో ఆన్ పో. గుడ్ గర్ల్. I give it to Sama. Sama को दे दो. Sama खाओगी. Okay, okay. You only take it. Come, take it. ఈరోజు దాన్ని రికార్డ్ చేస్తున్నా పట్టించుకోవట్లేదు రా బిల్లి, తినేస్తుంది. तो इतनी भूखी हो, फिर ओवर एक्टिंग क्यों करते हो? डेली फूड देने से खाती नहीं हो. Good girl, toast to. It is time to go for workout. Guys, ఈ మాస్క్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది ఎక్కడ కొన్నానని. సో ఫ్యాబ్రిక్ పండిత్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ నుంచి కొన్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్, చాలా బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ డస్ నాట్ లైక్ చాలా కాంపాక్ట్గా అలా ఫేస్ని అలా పట్టుకోదు. సో ఐ రియలీ లైక్ దిస్ మాస్క్. అండ్ ఇంకొకరు అడిగారు దట్ మేము చిన్నప్పటి నుంచి మీకు సీరియల్లో చూస్తున్నాం, నేను పెద్దగా అయిపోయి నాకు పాప కూడా ఉంది, కానీ మీరు అలాగే ఉన్నారు, రివర్స్లో ఏజ్ అవుతున్నారు ఎలా అని. దిస్ ఈజ్ హౌ గైస్ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. మంచిగా తినండి, అంటే కరెక్ట్గా తినండి అండ్ కరెక్ట్గా వర్కౌట్ చేయండి. బీ హ్యాపీ అండ్ దట్స్ ఇట్, దట్ ఈస్ ద సీక్రెట్. అండ్ ఇంకొక విషయం చెప్పాలా, మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఒకటే, ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడే యాక్టింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, బాయ్, సీ యు ఇన్ ఎ షార్ట్ వన్. వి ఆర్ గోయింగ్ టు ద జిమ్ బేబో. సో ఎస్, నేను జిమ్కి వెళ్ళే ముందు అసలు ఏమీ తినను అండ్ ఐ జస్ట్ హ్యావ్ మై లెమన్ వాటర్ ఆర్ అ లాట్ ఆఫ్ వాటర్ అదర్వైజ్ ఆల్సో. ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఫాస్టెడ్ కార్డియో ఈజ్ రియలీ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. అంటే మనం ఫాస్టింగ్లో ఉండి మనం వెళ్ళి వర్కౌట్ చేస్తే ఇట్ హెల్ప్స్ యూ బర్న్ క్యాలరీస్ ఈవెన్ మోర్ ఫాస్టర్ అండ్ ఎఫిషియెంట్లీ. కానీ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఐ ఫీల్, అందుకే నేను తినకుండా వర్కౌట్ చేయగలుగుతాను, కానీ అందరూ అలా చేయలేరు. సో ఐ వుడెంట్ సజెస్ట్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్. మీ బాడీకి తగ్గట్టు మీరు చేయండి, లిసన్ టు యువర్ బాడీ. ఇంకా క్వశ్చన్స్ లో ఇది కూడా వచ్చింది, దట్ హౌస్ యువర్ మెంటల్ హెల్త్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ సో కన్సర్న్. ఐ ఫీల్ సో మచ్ బెటర్, ఎందుకంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అండ్ వర్కౌట్ కరెక్ట్గా చేస్తున్నాను, కరెక్ట్గా తింటున్నాను అండ్ ఐ హ్యావ్ సార్ట్ ఆఫ్ స్లోడ్ డౌన్ ఇన్ లైఫ్ అండ్ ఐ ఫీల్ దట్ ఇట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ మనకి మెంటల్ పీస్ ఉంటే అదే మెయిన్ ఇంపార్టెంట్. సారీ ఫర్ ద జర్క్. అండ్ ఐ హ్యావ్ అ వండర్ఫుల్ మళ్ళీ జర్క్ అండ్ ఐ హ్యావ్ అ వండర్ఫుల్ హస్బెండ్ లైక్ బిల్లీ గారు. సో ఒక్కొక్కసారి లైఫ్ ఇందాక రోడ్ ఎలా ఉంది అలా రాకీ రోడ్ లాగా ఉంటుంది, ఒక్కొక్కసారి స్మూత్ గా ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంజాయింగ్ ద డ్రైవ్. ఏమంటారు బిల్లీ గారు? అంతే మోకి, అంతే. అండ్ ఇంకొకటి, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు ప్రతి ఒక్కటి ఓవర్కమ్ చేస్తావు అండ్ ఆబ్వియస్లీ మేమందరం ఉన్నాం. Yes, and thank you Astrix fam. Special thanks to you people. Actually, I felt so much better reading your comments on that video. Mental health video lo mee comments chadivi నాకు నిజంగా చాలా ధైర్యం వచ్చింది and I was so glad that I was the one to put it out there in the open. ఎందుకంటే బిల్లి చాలా మంది మాట్లాడారు దీని గురించి కదా. సో యా, ఇట్స్ అగైన్ మళ్ళీ అదే చెప్తున్నాను, ఇట్స్ ఓకే నాట్ టు బీ ఓకే అట్ టైమ్స్. ఇప్పుడు కూడా 100% అంతా ఓకే అయిపోయిందని చెప్పను. అట్ టైమ్స్ ఐ ఫీల్ లో, అది నేను నీతో కూడా షేర్ చేయలేదు బిల్లి. అట్ టైమ్స్ ఐ ఫీల్ లో బట్ ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఇట్ యూస్ టు బీ. సో ఐమ్ ఓకే. నాకు థెరపిస్ట్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఐ వాస్ టాకింగ్ టు సమ్వన్ ఫ్రమ్ www.therapizeindia.com. కానీ నేను 3 సెషన్స్ తీసుకున్న తర్వాత డిస్కంటిన్యూ చేశాను. అది అందరు అలా చేయాలి అని నేను చెప్పట్లేదు. నేను ఎందుకు చేశానంటే ఐ ఫీల్ దట్ ద థెరపిస్ట్
అంటే ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయింది. లైక్ యునో నేను చెప్తున్నాను దట్ ఐ నో వాట్ మై ప్రాబ్లమ్ ఇస్ అరైజింగ్ ఫ్రమ్, కానీ తను వేరే వేరే ప్రాబ్లమ్స్ అంతా అనలైజ్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఐ వాజ్ వెరీ క్లియర్, ఐ నో వేర్ ఇట్స్ అరైజింగ్ ఫ్రమ్ కదా. అందుకే నేను సరే ఓకే ఇప్పుడైతే ఐఎమ్ నాట్ టాకింగ్ టు హర్, బట్ at the same time I am continuing with my self love and self improvement journey, which is really helping me right now. So yes guys, adi అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. నేను కూడా ఆ మధ్యలో లాస్ట్ ఇయర్ ఆర్ 8 months బ్యాక్ అనుకుంటా, అసలు కంటిన్యూస్ గా ఒక 15-20 days అలా నిద్ర రాలేదు నాకు యాక్చువల్గా. అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. అంటే ఇంకా లిటరల్ గా డే అండ్ నైట్ పడుకున్న నిద్ర రాలేదు. సో అలాంటి టైంలో నువ్వు కూడా సజెస్ట్ చేసావు దట్స్ ఒక సైకాట్రిస్ట్ ని కలవాలని. వెళ్ళి కలిసాం. వాళ్ళకున్న ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది, ఆర్ మేబీ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి మన పాస్ట్ లైఫ్, ప్రెసెంట్ లైఫ్ అండ్ ఫ్యూచర్ లో ఉన్న ఏదైనా సబ్ కాన్షియస్ థాట్స్ ఆర్ బ్రేకేజెస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ స్టడీ చేసి అనలైజ్ చేసి వాళ్ళంటూ ఒక కంక్లూజన్కి వచ్చి కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా వర్క్ చేయాల్సింది మీరే, మీ మైండే. అది ఒకటి నేను తెలుసుకున్నాను. సో అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు ద బేసిక్స్. ఏంటి? స్టే కనెక్టెడ్ టు గాడ్ and also be healthy, don't take too much stress and do not underestimate the power of your mind. మీరు మీ మైండ్ ని కంట్రోల్ చేయాలి కానీ మీరు మీ మైండ్ కంట్రోల్లో ఉండకూడదు. ఐ డోంట్ నో హౌ యూ డూ ఇట్, బట్ దట్స్ హౌ ఐ యూస్ టు డూ ఇట్. అండ్ మధ్యలో ఐ లాస్ట్ టచ్, యూనో అది చేయడం నేను కొంచెం మర్చిపోయాను. అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ టు డూయింగ్ దట్. సో yes, I am fine and I will be better. అండ్ ఇంకొకటి, బ్యాటిల్ ఆల్వేస్ బిగిన్స్ హియర్. yes, ఇక్కడ స్టార్ట్ అవుతుంది బ్యాటిల్. అండ్ ఇందులో నుండి వెళ్ళే థాట్సే మీరు నెక్స్ట్ కమింగ్ మీ 2 years or 1 year or 10 days or 1 week ఫ్యూచర్ లైఫ్ని దాన్ని ఎలా ఉండాలో అదే డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఏం పాయింట్ చెప్పావు బిల్లీ, కరెక్ట్గా చెప్పావు. గైస్ చెప్పండి, వాట్ యూ ఫీల్ అబౌట్ దిస్? ఇప్పుడు మేము జిమ్కి వెళ్ళిపోతున్నాం, ఫినిష్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. ఈ రోజు నా ఫుడ్ ఇదే, అంటే 3 bananas 3 glasses milk. సో ఇందాక కొనడానికి పోతే అక్కడ బండి అతను ఉన్నాడు, అతను కూర్చుని ఎక్కడో చూస్తున్నాడు, పిలిచినా కూడా చూడట్లేదు. కాదు, మేము ఇంతసేపు నిలబడి ఇక్కడ ఉన్నాము, ఇక్కడ చూడకుండా నువ్వు అక్కడెక్కడో చూస్తున్నావు. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది. అడు బాదు సార్ ఊరికే 3-4 మాట్లాడదు వాటి ఇక్కడ బండిని వాటి అది చూస్తున్నాడు. అంతేనా? లేకపోతే ఆ బండికి గిరాక్ ఎక్కువ వస్తుంది, మరి నా బండికి గిరాక్ రావట్లేదు అనుకుంటున్నా. నా బండి అల్కగా అయిపోతాయి. గిరాక్ వచ్చారు కాబట్టి చూడండి, మీ బండి ఖాళీ కూడా అయిపోయింది కదా. అన్ని అయిపోతాయి, అన్ని అయిపోయాయి. అతని దగ్గర పేటిఎం ఉంది, నువ్వు అట్లా పేటిఎం పెట్టుకోవచ్చు కదా. అనుకున్నట్టు సార్. అరే నువ్వు ఇట్లా కాంపిటీషన్ ఇంత పక్క పక్కన ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అసలు? పేటిఎం ఏది లేదు నాకు. ఎందుకు పెట్టుకోలేదు? నాకు ఇష్టం గట్టిగా పోతూనే ఉంటే వస్తాయి. అరే మరి అతను కాంపిటీషన్ లో ఫస్ట్ ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఉండొచ్చు. మరి ఇలా నువ్వు లాస్ అయిపోతే ఎలా? లాస్ అయిపోతావు కదా మళ్ళీ. ఏం కాను అది అలా ఉండాలి. నా దేవుడు ఉంటే సార్ నాకంటే, కానీ ఏది బాగాలేదు నాకు. సరే మరి మేము డబ్బులు మర్చిపోయాం. సరే అమ్మగారు, మీరు నమ్ముతారా? బాగానే లేదు. గుర్తుతో చాలు నాకంతే. తప్పకుండా కానీ ఇవ్వండి ఇట్లా అంటే ఈ రోజు కానీ రేపు వచ్చి ఇచ్చేస్తాం. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ఆయన ఒక సింపుల్ మాటలో చెప్పేశారు. ఏదైనా కానివ్వండి, నేను మంచిగా బతుకుతాను, నాకు దేవుడు ఉన్నాడు. చెప్పారా లేదా బిల్లి? ఇప్పుడు వరకు మనం ఇంత జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గైస్. సింపుల్ మాటలో ఆయన చెప్పేశారు, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఫస్ట్ ట్రెడ్మిల్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఇది వార్మప్ లాగా కూడా అయిపోతుంది అండ్ ఇట్ గెట్స్ యువర్ బ్లడ్ పంపింగ్ అండ్ యువర్ హార్ట్ రేట్ హై, విచ్ ప్రిపేర్స్ యూ ఫర్ ఫర్దర్ ఎక్సర్సైజ్. తినడం ఎంత ఈజీయో బర్నింగ్ క్యాలరీస్ ఇస్ ఈక్వల్లీ డిఫికల్ట్ గైస్. చూస్తున్నారా, ఇంతసేపు వాకింగ్ చేసిన తర్వాత ఓన్లీ దీస్ మెనీ క్యాలరీస్ బర్న్ చేశాం.
గైస్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ యూస్ టు డూ లైక్ అ ప్రో. చేయగలుగుతానో లేదో చూద్దాం. మన బాడీ వెయిట్ ని అగేన్స్ట్ గ్రావిటీ లిఫ్ట్ చేయడం ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎవరికి వచ్చింది. నాకు కోకోనట్ వచ్చింది. సో అసలు సీరియల్స్ కాదు కదా, కనీసం కొడుకు దిద్దిన కాపురం కూడా చూడలేదా? అసలు టీవీ ఓపెన్ చేయడానికి ఖాళీ కూడా లేదు సార్. టీవీ ఓపెన్ ఉంటది కదా, ఎందుకు? మా రూమ్ లో టీవీ మాది ఆంధ్ర సార్. అచ్చా, ఓకే. ఇప్పుడు మా మిస్సెస్ అంటుంది మిమ్మల్ని చూసి అవునా అని అంటుంది. నాకు తెలియదు, రోజు బొండాలు ఇస్తాను నేను. ఓ, తను మీ వైఫా? అంటే లేడీస్ బాగా చూస్తారు. అందుకే మిమ్మల్ని చూడగానే చెప్తుంది మాట నాకు. మరి మీరు ఇలా బాయ్స్ నన్ను ఎంకరేజ్ చేయకపోతే ఎలా? నేను ఎలా మరి? అమ్మమ్మ దిద్దిన కోడలు కాపురం కూడా ఓ సీరియల్ రాబోతుంది మరి. అదేనా అమ్మమ్మ దిద్దిన సెల్ఫీ అంటే తీసుకోండి సార్ మీ ఇద్దరు. ఓకేనా? గారు నాకు ఆయిల్ రాస్తావా? టీ కూడా తాగనివా? తాగు, ఈలోపు తీసుకొస్తాను. కొత్త ప్యాక్ ఓపెన్ చేస్తాను. పాతది ఉంది ఇంకా కొంచెం. పోస్ట్ జిమ్ కేర్లో హెయిర్ వాష్ అండ్ కండిషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఎక్కువ స్వెట్ అవ్వలేదు బికాజ్ ఐ వాజ్ జస్ట్ డూయింగ్ బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. సో స్వెట్ పెద్దగా అవ్వలేదు కాబట్టి ఆయిల్ కూడా రాసేస్తున్నాను. అండ్ బిల్లి గారు రాస్తున్నారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ బిల్లి గారు, థ్యాంక్ యూ. ఈలోపు నేను ఒక ఐడియా అనుకున్నాను. లెట్స్ టేక్ సమ్ క్వశ్చన్. How should I answer my relatives and close ones if they comment about my complexion that I am dark? అందులో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ హౌ యు ఆర్, దట్ ఈస్ హౌ యు ఆర్ బోర్న్. ఎవరైనా ఇలాంటి తొక్కల క్వశ్చన్స్ అడిగితే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గివ్ అ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ గైస్, హౌ డు యూ మేనేజ్ బీయింగ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ విత్ యువర్ హస్బెండ్? యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ దట్ ఇన్ బిట్వీన్. నేను అదే మీకు చెప్పాను నా మెంటల్ హెల్త్ వీడియోలో. సో నౌ అగైన్ హౌ ఐ హ్యావ్ బెటర్డ్ మై మేనేజ్మెంట్ స్కిల్స్ ఇస్ దట్ కొంచెం స్లో తీసుకుంటున్నాను లైఫ్ని అండ్ వర్క్ని కూడా, విచ్ ఈస్ వెరీ నెసెసరీ. మన మైండ్ని, మన బాడీని మనం ఎప్పుడైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ యూ నీడ్ టు లిసన్ టు యువర్ బాడీ అండ్ మైండ్ అట్ టైమ్స్. దట్ ఈస్ వాట్ ఐమ్ డూయింగ్. మళ్ళీ ఒక పాపులర్ క్వశ్చన్ ఉంది, అది మన ఇద్దరికి. When are we going to have kids? What are your kids planning? Don't you want to have kids? Guys, నా దృష్టి నుంచి నేను చెప్తాను, తర్వాత బిల్లి గారు నువ్వు కూడా ఆన్సర్ చేయి. I feel that having kids or not having kids is a very personal thing which is very personal to a couple. నేనైతే నిజంగా చెప్తున్నాను, నేను వెళ్ళి నా సిస్టర్ని కూడా, నిమిషాన్ని కూడా ఈ క్వశ్చన్ అడగను. సో I don't know, I don't like to answer such personal stuff. Whether we want to have kids or not అనేది we haven't decided as yet. What I feel is that ladies ni ledante evarnaina ee question adagakundi because you never know what they are going through. వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సో ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ రైట్ టు ఆస్క్ ఎనీవన్ దట్ క్వశ్చన్. ఇంకొక విషయం కూడా చెప్తాను, అందర్ కపుల్స్ కి హ్యావింగ్ కిడ్స్ ఇస్ నాట్ లైక్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్. నువ్వేమంటావు బిల్లు? యా, అంటే మేబీ కొంతమంది అవుట్ ఆఫ్ కన్సర్న్ కూడా అడిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది కొంచెం క్లారిఫికేషన్ కొంచెం మా మీద లవ్ తో కూడా అడిగిన వాళ్ళు ఉంటారు. ఐ డెఫినెట్లీ అగ్రీ. కానీ నేను ఇది చాలా సార్లు చెప్పాను, నా ఒపీనియన్ అయితే ఇది. నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అదే నా ఒపీనియన్ అంటూ ఏం లేదు. యాక్చువల్గా లైఫ్ 2 parts.
నేను నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అతను వచ్చేసేసి ప్రాపర్గా లైఫ్లో ఇంకా ఆయన నెక్స్ట్ జనరేషన్స్కి కావాలంత ఆర్ ఆయన కిడ్స్కి కావాలంత లగ్జరీ లైఫ్కి ఆయన రెడీ లేడు. బట్ లైఫ్లో పాటలో ఆయనకి మ్యారేజ్ అయిపోయింది, కిడ్స్ అయిపోయారు. బట్ ఆయన ఏదైతే లైఫ్ చూసాడో, అంటే ఆ స్ట్రగుల్ ఏదైతే లైఫ్ చూసాడో ఆ లైఫ్ వాళ్ళ పిల్లలు కూడా గోత్రూ అవుతున్నారు. అండ్ ఇంకొకటి రైట్ టైంలో గాడే బ్లెస్ చేస్తారు, మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. Yes, amen to that belief. How much money does it cost for interior? అది సబ్జెక్టివ్ అండి. లైక్ మన ప్రెఫరెన్సెస్, మన బడ్జెట్ ని బట్టి అపార్ట్మెంట్ కంటే ఎక్కువ ఇంటీరియర్స్ కి పెట్టొచ్చు, అలా కూడా పెట్టొచ్చు. కానీ మనకి బడ్జెట్ ఉంటే ఎవరైనా ఇంటీరియర్స్ చేసే వాళ్ళు పర్ ఎస్ఎఫ్టీ వైజ్ ఛార్జ్ చేస్తారు, లేదంటే ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ 2-3 ఉంటాయి. ఓన్లీ ఫర్నిచర్, ఓన్లీ కొంచెం డిజైనింగ్ కి మనం తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి టర్న్ కీ ఇవ్వచ్చు. టర్న్ కీలో ఏంటంటే వాళ్ళు లూజ్ ఫర్నిచర్ అదంతా చేయకుండా బేసిక్ స్ట్రక్చర్ చేసి బేసిక్ ఏమేమి కావాలో అది చేసిస్తారు. మేము ఇచ్చేది మూవ్-ఇన్ ఏంటంటే లూజ్ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్తో సహా మొత్తం ఇంటీరియర్స్, వార్డ్రోబ్స్, ఫ్లోరింగ్, అది ఇది మీకు కనిపించిందంతా వాళ్ళే చేస్తున్నారు. మా సైడ్ నుంచి మేము 2 అరేంజ్ చేయాలి. నెంబర్ 1 ఇస్ ద హోమ్ థియేటర్, మ్యూజిక్ సిస్టమ్. ఎవరికైనా పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, అది వాళ్ళు తీసుకోరు రెస్పాన్సిబిలిటీ. సెకండ్ ఈజ్ యువర్ టీవీ. సెకండ్ వచ్చేసి టీవీ. సో ఈ 2 అందరికి పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అది అరేంజ్ చేయరు. అంతే. అండ్ అదర్ దెన్ దట్ ఏమైనా మీకు ఎక్స్ట్రా కావాలంటే మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏసీస్ కూడా వాళ్ళే వేస్తున్నారు. చాలా మందికి ఆ డౌట్ వస్తుంది. సో ఈ 2 కాకుండా అన్ని వాళ్ళే వేస్తున్నారు అనమాట. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. చాలా ఉన్నాయి, కానీ అన్ని ఆన్సర్ చేయలేము గైస్. How did you get a thought to become an influencer? Is that your idea? Who helped you most in starting? This is my help. This is my love. This is everything to me. Billy, thank you for Astrix. నేను మీకే థ్యాంక్స్ చేయాలి. యాక్చువల్లీ గైస్, నాకు స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నాకు థాట్ ఎందుకు వచ్చిందంటే, నా ప్రొఫెషన్లో నేను ఎంతమందిని కలుస్తాను, ఆర్టిస్ట్ కానివ్వండి ఎవరైనా, ఒక పెళ్ళి అయిన తర్వాత లేదంటే కొంచెం వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోయి షేప్ అవుట్ అయిపోతే ది జస్ట్ గివ్ అప్ ఆన్ దెమ్ సెల్స్. అదే ఇంకా ఏముంది, ఇలాగే ఉండాలి, ఇలా తీసుకోవచ్చు. దాట్ ఈస్ వన్ యాటిట్యూడ్ విచ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. లైక్ నా ఫ్యామిలీలో మమ్మీ వాళ్ళని కూడా, మా గ్రాండ్ మదర్స్ వరకు కూడా నేను మెయింటైన్ చేయడం చూసాను. వాళ్ళ ఫిట్నెస్ కానీ వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ మెయింటైన్ చేయడం చూసాను. అండ్ దట్ ఈస్ వై దే ఆల్వేస్ హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఓన్లీ ఫిజికల్గా మనం బాగుంటే లోపల నుంచి హ్యాపీనెస్ ఉంటుంది, కాదు. But that is also a reason. And fitness is not just about your looks and how slim you are. It is about లోపల నుంచి మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, మనం యాక్టివ్గా ఉండగలుగుతాం. సో యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది దాని గురించి, నా యూట్యూబ్ జర్నీని. బికాస్ ఐ వాంటెడ్ టు మోటివేట్ విమెన్ అవుట్ దేర్ అండ్ ఎంకరేజ్ దెమ్ దట్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. ఏ ఏజ్ అయినా కానివ్వండి, ఎంత ఓవర్ వెయిట్, ఎంత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది అని మీకు అనిపించిన, that is not the end. You can always start from there and be a better person tomorrow. Yes. So ఏం చెప్పారు మౌటి గారు. చాలా థ్యాంక్స్ విల్లి గారు. Yeah, so I'm just proud and happy where Astrix has reached today. And Astrix అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. That gives me the most happiness. And విల్లి గారు, thank you for the massage. వెల్కమ్ మౌటి. ఎలా ఉంది? చాలా బాగుంది అసలు. ఈ ఫ్రేగ్రెన్సే గైస్, ఇది నేను మీకు చాలా సార్లు చూపించాను. ఇది చాలా బాగుంటుంది గైస్. సో ఇది ట్రైబ్ కాన్సెప్ట్ ది 90-day మిరకల్ ఆయిల్. ఇది మేము దాదాపు ఇంకా 7-8 months నుంచి యూజ్ చేస్తున్నామా, అంతకంటే ముందు నుంచి కదా. నేను మధ్యలో కెరటిన్ లో గ్యాప్ వచ్చింది నాది. సో మనం కామా ఆయుర్వేద యూజ్ చేసే వాళ్ళం. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఐ డోంట్ నో, దాని స్మెల్ అందరికీ పడదు. ఇట్ స్మెల్స్ లైక్ బఫలోస్ ఉండే ప్లేస్ ఉంటుంది కదా, అలా స్మెల్ వస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. కానీ యూ గెట్ సో మచ్ మోర్ ఆయిల్ ఇన్ ద టీటీసీ 90-day మిరకల్ ఆయిల్. సేమ్ ప్రైస్ కంటే తక్కువ ప్రైస్లో ఇంత ఆయిల్ వస్తుంది. అండ్ దీనికి ద ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇందులో సెస్మే, బ్రింగ్రాజ్, హిబిస్కస్, ఆమ్లా అండ్ బిల్లి గారి ఫేవరెట్ కరివేపాకు కూడా ఉంది. దాంతోనే ఆ ఫ్రేగ్రెన్స్ ఉంది. అండ్ బ్రింగ్రాజ్ ఈజ్ మ్యాజిక్ గైజ్. నా హెయిర్కి నేను సజెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఇట్ వర్క్స్ మిరకల్స్. ఎందుకంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ రీవైటలైజింగ్ యువర్ హెయిర్
అండ్ హెయిర్ని హెల్దీ స్ట్రాంగ్ చేస్తుంది. సో మీకు హెయిర్ స్ట్రాంగ్గా ఉంటే మీకు బ్రేకేజ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్లీ కదా. Yeah. అండ్ నువ్వుల నూనె బేస్ ఉంది, దాట్ రియలీ స్మూదన్స్ అండ్ కండిషన్స్ యువర్ హెయిర్ గైస్. ఐ జస్ట్ లవ్ దిస్ ఆయిల్. అంటే దీని తర్వాత ఇంకొకటి నేను యూజ్ చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. ఐ జస్ట్ లవ్ దిస్ స్మెల్, ద వే మై హెయిర్ ఫీల్స్ ఆఫ్టర్ దిస్. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, నీ ఫేవరెట్ ఆయిల్ కదా. నేను సెప్టెంబర్ నుండి అయితే కంటిన్యూస్ గా వాడుతున్నాను. అంతకుముందు కూడా వాడాను కానీ కొన్ని గ్యాప్స్ వచ్చాయి. నేను కూడా వేరే వేరే ఆయిల్స్ ఎక్స్పెరిమెంట్ చేశాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గిపోయింది. అసలు యాక్చువల్గా లేదు చెప్పాలంటే. అండ్ హెయిర్ కట్ కూడా నేను మంత్లీ వన్స్ చేసేవాడిని, కానీ ఇప్పుడు 20 days ఒకసారి మినిమం చేయాల్సి వస్తుంది. బికాస్ నేను కూడా ఇది నోటీస్ చేశాను. 3-4 months లో ఒకసారి హెయిర్ కట్ చేశాను. ఈసారి నేను రెగ్యులర్ గా యూజ్ చేసిన దగ్గర నుంచి నేను 1.5 month కి ఒకసారి హెయిర్ కట్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ హెయిర్ ఫాల్ ఎందుకు యూజ్ చేసిన దగ్గర నుంచి నేను 2 times హెయిర్ కట్ చేయించాను. అయినా మై హెయిర్ గ్రోస్ బ్యాక్ సో ఫాస్ట్. ఐ హావ్ వెరీ బిగ్ ప్రాబ్లమ్ విత్ మై హెయిర్ గ్రోత్. చాలా స్లో మోషన్ లో గ్రో అవుతుంది, కానీ ఈ ఆయిల్ తో ఇట్ రియలీ గ్రోస్ ఫాస్ట్. 2 times హెయిర్ కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ లెంత్ వచ్చేసింది హెయిర్. అండ్ సాఫ్టర్, స్మూదర్ అండ్ గుడ్ హెయిర్ క్వాలిటీలో. అండ్ టీటీసీలో డిస్కౌంట్ కోడ్ కూడా ఉంది, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఆఫ్టర్ దిస్ వీడియో. ఏం క్వశ్చన్స్ తీసుకున్నాం? అక్క, వెన్ విల్ యువర్ హౌస్ గెట్ రెడీ? ఇది ఎంత మంది అడుగుతున్నారు. మేమే వెయిట్ చేస్తున్నాం. అండ్ మేము ఎంటీ హౌస్ టూర్ 1.5 month బ్యాక్ చూపించాం గైస్. అంత తొందరగా హౌస్ ఎలా రెడీ అవుతుంది? అట్లీస్ట్ మేము ఫ్యాన్సీ ఇంటీరియర్స్ లో పెడుతున్నాం కదా, దాట్ టేక్స్ టైం. లైక్ గుడ్ వర్క్ ఆల్వేస్ టేక్స్ టైం, బట్ ఇట్ ఇస్ వర్త్ ఇట్. వీళ్ళు చెప్పిన డేట్ ఏంటంటే Jan 15th వరకు చెప్తున్నారు, కానీ కొంచెం గ్రేస్ టైం ఇవ్వాలి కదా గైస్. లైక్ మనకు తెలీదు మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఏమొస్తాయి. బట్ మనం కొంచెం లేట్ కి ప్రిపేర్ అయ్యి తొందరగా అయిపోతే ఇంకా చాలా హ్యాపీనెస్ ఉంటుంది, అంతే కదా. అంతే. బట్ ఇంకో గుడ్ థింగ్ చెప్తాను నేను. ఈ సౌండ్స్ అన్ని అయిపోయాయి అంటే నేను ఒకటి రియలైజ్ అయ్యాను. కోవిడ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఆల్మోస్ట్ 2 years. ఈ డిసెంబర్ వస్తే 2 years. ఈ 2 years గ్యాప్ లో మన కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ అవ్వలేదు, మన ఇంటీరియర్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఆల్రెడీ కోవిడ్ లో నుండి బయటకు వచ్చి వ్యాక్సినేషన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి, ఇప్పుడు కొంచెం బయట పర్మిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈ గ్యాప్ లో ఇంటీరియర్స్ కూడా అయిపోతుంది. అండ్ మన ఫైనాన్సెస్ ని కూడా అఫెక్ట్ చేయలేదు, అందుకే మనం కట్టగలుగుతున్నాం అన్ని. ఇప్పుడు బిల్డర్స్ కి ఆ రేరా అని రూల్ ఉంది కదా గవర్నమెంట్ నుంచి. సో దాన్ని బట్టి వాళ్ళు టైంకి ఇవ్వకపోతే వాళ్ళకి చాలా హెవీ పెనాల్టీస్ అండ్ ఫైన్స్ ఉంటాయి. అందుకే గుడ్ రెప్యూటెడ్ బిల్డర్స్ అయితే మనకు డిలే చేయకుండా కోవిడ్ ఉన్నా సరే టైంకి హ్యాండ్ ఓవర్ ఇస్తున్నారు విత్ ఫ్యూ మంత్స్ హియర్ అండ్ దేర్. థ్యాంక్ యూ బిల్లీ. ఇప్పుడు బిల్లి గారికి ఆకలి అవుతూ ఉంటుంది, అందుకే వచ్చిన వెంటనే గ్రీన్ టీ తాగేశారు. మనం ఏం చేద్దామంటే, బిల్లీ నీకు ఈరోజు సాలెడ్ అండ్ బర్త్డే ఉంది కదా, నేను స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ మీకు చేస్తాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా సార్లు పోస్ట్ చేశాను. రెసిపీ చెప్పండి అని చెప్పి ఎన్నిసార్లు అడిగారు. ఇట్స్ వెరీ వెరీ హెల్తీ, చాలా ఈజీ స్టర్ ఫ్రై, డిలిషియస్ ఉంటుంది గైస్. చలో మరి ఇంకా లేట్ చేయకు. నేను నీ షెఫ్, నా హ్యాండ్ కిస్ చేయి. షెఫ్ మోకా గారు ఇన్ ద కిచెన్. లెట్స్ గో గైస్. ఈ హెల్దీ అండ్ ఈజీ స్టర్ ఫ్రై చేయడానికి మనకి ఏమేమి కావాలంటే, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే బాగుంటుందండి, లేదంటే నార్మల్ ఆనియన్స్ ఎలాగో ఉన్నాయి. దాంతోపాటు 2 cups ఆఫ్ మిక్స్ వెజిటబుల్స్, ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ 2 నార్మల్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టండి. హాఫ్ రెడ్ లేదంటే గ్రీన్ క్యాప్సికమ్, మష్రూమ్ ఇష్టమైతే హాఫ్ ప్యాకెట్ మష్రూమ్, అండ్ ఒక చిన్న హ్యాండ్ఫుల్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్. బాయిలింగ్ హాట్ వాటర్లో మిక్స్ వెజిటబుల్స్ అన్నీ వేసేయండి. ఇది హాఫ్ బాయిల్ మనం చేయాలి, ఫుల్గా బాయిల్ చేయకూడదు. అండ్ కొంచెం స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఇది బాయిల్ అవుతూ ఉండగా ఒక పక్కన ప్యాన్ వేసి 1 teaspoon ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసి అందులో ఆనియన్ పెటిల్స్ లాగా కట్ చేసాం కదా, అది వేయండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. ఒకటి గుర్తుంచుకోండి, ఇది స్టర్ ఫ్రై, సో అన్ని పచ్చి పచ్చిగానే ఉండాలి. ఎక్కువ ఫ్రై చేసేస్తే టేస్ట్ అసలు బాగోదు. ఇప్పుడు కట్ చేసిన వెల్లుల్లి అలాగే మష్రూమ్స్ కూడా ఇందులో వేసి 2 to 3 minutes వరకు స్టర్ ఫ్రై చేస్తూ ఉంటే మన వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఓన్లీ మష్రూమ్స్కి సరిపడేంత సాల్ట్ కొద్దిగా వేయండి. ఇది కలుపుతూ ఉంటే చూసారా మన వెజిటబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇది డైరెక్ట్గా నేను ప్యాన్లో వేసేస్తున్నాను. ఇది ఇలాగే కనిపించాలండి, మొత్తం మెత్తగా అవ్వకూడదు, కొంచెం హాఫ్ బాయిల్ లాగానే ఉండాలి. 2 minutes దీన్ని ఇలాగే స్టర్ ఫ్రై చేసి ఆ తర్వాత సోయా సాస్ వేయాలి. ఇది ఒక 1 tablespoon దాకా మనం వేయొచ్చు. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు మిరియాలు, ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేయండి.
అండ్ ఇప్పుడు నా మెయిన్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ చిల్లీ ఆయిల్. ఈ చిల్లీ ఆయిల్ రెసిపీ నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చూపించాను గైస్. ఇట్ ఈస్ బాంబ్, చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎంత వర్సటైల్ ఉందంటే ఏదైనా కర్రీలో, స్టర్ ఫ్రైలో, దేంట్లో అయినా వేసుకోవచ్చండి. టేస్ట్ ఇట్టే మారిపోతుంది. చిల్లీ ఆయిల్ రెసిపీ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది, సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అంతే అండి, చిల్లీ ఆయిల్ వేసాక ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఎందుకంటే ఆ చిల్లీ ఆయిల్ టేస్ట్, ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. సో జస్ట్ 30 seconds వరకు ఇలా స్టర్ ఫ్రై చేయండి. మిగతా వెజిటబుల్స్కి తగ్గట్టు సాల్ట్ వేయండి. గైస్, క్యాప్సికమ్ వేయడం మర్చిపోయాను, మీరు మాత్రం తప్పకుండా వేయండి. స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ కట్ చేసి పెట్టాం కదా, అది వేయండి. ఇది జస్ట్ కొత్తిమీర లాంటిది. ఇది వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఒక 5 seconds ఇలా కలిపితే చాలు. అండ్ దాట్స్ ఆల్ అండి. ఎంతో రుచికరమైన వెజిటబుల్ స్టర్ ఫ్రై రెడీ. సూపర్ డెలిషియస్గా ఉంటుందండి, అలాగే హెల్దీ కూడా. వాట్ ఎల్స్ డూ యూ వాంట్? ఆహా, ఇలాంటి ఫుడ్ అండ్ ఇలాంటి ఫుడ్ చేసే ఒక వైఫ్ ఉంటే డైటింగ్ ఎంత సింపుల్ అయిపోతుంది. బిల్లి గారేమో మంచిగా స్పైసీ స్టర్ ఫ్రై ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో బనానా కోల్డ్ కాఫీ తాగాలి. సో జస్ట్ మిక్స్డ్ అప్ సమ్ చిల్డ్ మిల్క్, సమ్ బనానాస్ అండ్ కాఫీ, అంతే. దీంతో ఒక సూపర్ థిక్, క్రీమీ అండ్ డెలిషియస్ కోల్డ్ కాఫీ రెడీ అయిపోతుంది. ఐ జస్ట్ లవ్ ఇట్. బిల్లి గారు, టీతో మంచి మంచి బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్, చీజ్ బిస్కెట్స్ తినే రోజులే పోయాయి. మనం తినలేము ఇప్పుడు. సో మనకు ఫిష్ డైట్ ఉంది కాబట్టి. చూసారా ఎలా సౌండ్ స్టార్ట్ చేశారు? వచ్చినట్టు చూస్తున్నారా? మీరే చెప్పండి, ఇది న్యాయమా చెప్పండి. అప్పుడు వరకు సైలెంట్ గా ఉంటారు, మనం స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఆగరు. కానీ గైస్, మీరు ఒకటి అనుకుంటూ ఉండొచ్చు, మేము పొద్దు నుంచి జిమ్కి వెళ్తున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, అసలు వర్క్ ఎప్పుడు చేస్తామని. మన పని ఇది కదా, మన పనే ఇది. ఇప్పుడు ఈ బ్లాగ్ షూట్ చేస్తున్నాం కదా, ఇదే మా పని గైస్. అదొకటి. లైక్ యూట్యూబర్స్ గురించి, కాంటెంట్ క్రియేటర్స్ గురించి చాలా మంది అనుకుంటారు, ఏముంది మీ లైఫ్ చాలా ఈజీగా ఉంది, హ్యాపీగా మీరు తిరుగుతారు. ఇది కూడా క్వశ్చన్ ఒకటి వచ్చింది, దట్ హౌ కెన్ యూ అఫోర్డ్ సో మచ్ ఆఫ్ that how can you afford the things you buy and మీ ట్రిప్స్ కానీ ఏదైనా. దట్ ఈస్ బికాస్ వీ వర్క్ హార్డ్ గైస్. ఇది కూడా ఒక జాబే, కాంటెంట్ క్రియేషన్ ఒక జాబ్. సో ఇది అందరు జాబ్స్ లాగా కనిపించదు కాబట్టి కొంతమంది దీన్ని జాబే కన్సిడర్ చేయరు, బట్ దిస్ ఇస్ వాట్ వీ డూ. ఆ ఇద్దరికి ట్రావెల్ చేయడం చాలా ఇష్టం, అందుకే మేము దానికి సెపరేట్గా పెడతాం బడ్జెట్. అండ్ వీ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. లైక్ చాలా మంది అనుకుంటారు వేస్ట్ ట్రావెల్ గురించి, బట్ ఐ ఫీల్ ట్రావెల్ రియలీ ఎన్రిచెస్ యువర్ హార్ట్ అండ్ సోల్. డిఫరెంట్ కల్చర్, ఫుడ్, ట్రెడిషన్స్ అవన్నీ చూసి అందులో నుండి కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది, తర్వాత కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది అండ్ ఎక్స్ప్లోర్ అవ్వచ్చు, చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్గా. అందుకే నేను చెప్తాను, కలెక్ట్ ఎక్స్పీరియన్సెస్, నాట్ ఆబ్జెక్ట్స్. హే వన్స్ అగైన్ గైస్, ఈవినింగ్ మీరు చూసారు మా టీ టైం అయిపోయింది. ఆ తర్వాత వి జస్ట్ వర్క్డ్ అ లిటిల్ వైల్, అంటే కొన్ని మెయిల్స్ అదంతా చేయాల్సింది, అదంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బెడ్ టైమ్. ఓకే, టైం 10:20 అవుతుంది. అండ్ యూజువల్గా మేము 11 లోపే పడుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీకు చూపిస్తాను. సో అగైన్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ టోనర్ దట్ ఐ యూజ్ డ్యూరింగ్ ద డే. దీన్ని కొంచెం ప్యాటర్న్ చేస్తున్నాను గైజ్. ఇంకొక పెద్ద స్కిన్ కేర్ మిస్టేక్ ఏంటి తెలుసా? చాలామంది అనుకుంటారు, వై డజంట్ మై స్కిన్ కేర్ వర్క్ ఫర్ మీ? ఎందుకంటే మనం రాంగ్ అప్లికేషన్ చేస్తున్నాం. మన స్కిన్ కేర్లో ప్రతి ఒక్క స్టెప్ మధ్యలో మనకి ఒక 2 to 3 minutes గ్యాప్ ఉండాలంట, అన్లెస్ యు ఆర్ యూజింగ్ సంథింగ్ విచ్ ఇస్ లింక్ టు ది అదర్. లైక్ హైలూరానిక్ యాసిడ్ కొంచెం తడి ఫేస్ మీద బాగుంటుంది, తర్వాత మాయిశ్చరైజర్ వెంటనే రాయాలి, కానీ ప్రతి ఒక్క దానికి అలా ఉండదు. సో ఇప్పుడు ఒక 2 minute గ్యాప్ ఇచ్చేసి నా సెరమ్కి వచ్చేస్తాను. నేను నైట్ స్కిన్ కేర్ రొటీన్కి కొద్దిగా రిచ్గా ఉండే ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేస్తానన్నాను కదా. లైక్ డే టైం
ఐ లైక్ ఇట్ టు బీ వెరీ లైట్ అండ్ ఈవినింగ్ కొంచెం హెవీ ప్రొడక్ట్స్ వాడతాను బికాజ్ ఐ ఫీల్ దట్ నైట్ టైంలో స్కిన్ రిపేర్ అవుతుంది. ఆ టైంలో ఏదైనా హెవీ ఫుడ్ ఇస్తే స్కిన్ అబ్జార్బ్స్ ఇట్ మచ్ బెటర్. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? తొందరలోనే రివ్యూ చేయాలి, అందుకే రివీల్ చేయట్లేదు. జస్ట్ ప్యాటింగ్ దట్ ఇన్. ఐ లైక్ ద వే ఇట్ ఫీల్స్. మీకు ఒక జోక్ చెప్తాను, ఇది నేనే కాదు బిల్లీ గారు కూడా ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అంటే అది జోక్ కాదు, జోక్ ఏంటి అంటే బిల్లీ గారిది దుబాయ్ షాపింగ్ అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. అందులో ఆ జోక్ ఏంటో మీకు రివీల్ చేస్తాను అండ్ ఈ ప్రొడక్ట్స్ కూడా అప్పుడే రివ్యూ చేస్తాను. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద మాయిశ్చరైజర్. కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను బికాజ్ నైట్ టైం కదా. I like to slather on a lot of moisturizer on my face and neck. So hydrated and well moisturized. Guys, చాలా మంది వింటర్ స్కిన్ కేర్ రొటీన్ కూడా అడుగుతున్నారు. దిస్ కెన్ డెఫినెట్లీ బి అ పార్ట్ ఆఫ్ యువర్ స్కిన్ కేర్ రొటీన్. ఇంకొన్ని రోజులు ట్రై చేసి చెప్తాను. అండ్ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ అ లిప్ బామ్. నైట్ టైంలో నాకు ఓన్లీ లిప్ లైన్ లోపల కాకుండా ఐ లైక్ టు గో అ లిటిల్ ఓవర్ మై లిప్స్ సో దట్ ఈ పార్ట్కి కూడా మంచి మాయిశ్చర్ దొరకాలి. దాట్స్ ఇట్ గైస్. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ రిలాక్స్డ్. స్కిన్ కేర్ రియలీ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ థెరపీ ఫర్ మీ. ఇప్పుడు నేను నా జర్నల్లో, అంటే ఇది జస్ట్ ఒక రెగ్యులర్ డైరీ, ఒక మంచి జర్నల్ ఆర్డర్ ఇచ్చాను. ఐమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్. ఇందులో రేపటి టాస్క్ నేను మొత్తం రాసేస్తాను. దాంతో నా మైండ్ మొత్తం డీక్లటర్ అయిపోతుంది అండ్ దెన్ ఐ గెట్ అ నైస్ పీస్ఫుల్ సౌండ్ స్లీప్. నేను ఒక చాలా పీస్ఫుల్ స్లీపర్ గైస్. లైక్ ఎంత టెన్షన్ ఉన్నా ఏమన్నా సరే నిద్ర మాత్రం నాకు బాగా పడుతుంది అండ్ ఐ కెన్ స్లీప్ ఫర్ 8 to 10 hours. ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ అమ్మాయిలకి అంటే విమెన్కి మెన్ కంటే ఎక్కువ నిద్ర కావాలి. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ టెల్స్ యూ వై డూ యూ స్లీప్ సో మచ్, ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ వాళ్ళకి చెప్పండి. On that note, I am signing off for today. I hope you enjoyed this episode, guys. And if you did, and if you learned something, please drop in a comment. It makes us very, very happy. Our heart is full of happiness and gratitude right now for you people. So, okay, comment cheyandi. Maku chala happiness untundi. If you like this episode, you know what you have to do, guys. Subscribe, like, and share, and follow us on all our social media handles. I'll see you in another fresh new episode of Ashrix very, very soon. Till then, bye from Ashrix.